హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. భగవద్గీత 2వ అధ్యాయము 56వ శ్లోకం. క్రితం క్లాసులో 55 చెప్పుకున్నాము. 56వ శ్లోకం. దుఃఖేష్వం విఘ్నమానాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థితిర్మునిరుచ్యతే. కొమిట్లో పెట్టుకోవాలమ్మా. నిన్న మనం అనుకున్న అర్జున మనసు అందరి కోరికలను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు నిలిచి ఉన్న సంతుష్టుడైన వాడు, అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు. ఆత్మలో సంతుష్టుడై ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పి భగవానుడు అర్జునుడు క్రితం క్లాసులో మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. మనసులో చూడండి, ఈ స్థితప్రజ్ఞ లక్షణాన్ని మనసులో సంతుష్టుడై, మనసులో నేను పరమాత్మని గుర్తించాను, అపర అనుభూతి పొందుతున్నాను అని ఎవడనుకుంటారో వాళ్ళు అంటే సంతృష్టి చెందిన వాళ్ళు. ఇక్కడ చూడండి, తృప్తి అనేది లేకపోతే కూడా మనసులో పరమాత్మని చూడడం అనేది సాధ్యమయ్యేది కాదు. తృప్తి లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ తృప్తి ఏ విషయంలో ఉండాలి? మన జీవితాన్ని గురించి ప్రతి ఒక్క విషయంలో మనము తృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మని దర్శించగలుగుతాం. మనకి ఏదైనా ఒక అసంతృప్తి ఉందనుకోండి, ఎంతసేపు మన ఆలోచన అసంతృప్తి వైపు పరిగెడుతుంది కానీ ఈ సంతోషం వైపు ఎక్కడుంటుంది? ఉండలేదు. కాబట్టి ముందు తృప్తి అనేది వస్తే స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తుంది. అందుకని నువ్వు ఎప్పుడు మనసులో నీ తృప్తి పడ్డవాడు. ఇది బాగానే ఉందండి చెప్పడానికి, కానీ ఎప్పుడు తృప్తి పడతాం? మేము తృప్తి పడేది ఎలాగా? తృప్తి పడితే కదా స్థిరంగా ఉండడానికి. నిన్ను గుర్తించి ఎలా తృప్తి పడాలో ఇప్పుడు మనకి చెప్తున్నాడు. వీతరాగ భయ క్రోధ. చూడండి ఎక్కడ రాగ భయ క్రోధాలను త్యజించిన వాడు. అసలు మనల్ని పట్టుకుంటున్నదే రాగము, ద్వేషము, భయము, క్రోధం. ఈ పేర్లన్నీ మాటిమాటికి రిపీట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మనల్ని పట్టుకొని ఉన్నప్పుడు మన మనస్సులో మనం ఎక్కడ స్థిరంగా ఉండగలుగుతాము? అందుకు ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, దుఃఖేషు అంటే దుఃఖములను ప్రాప్తించినప్పుడు, అలాగే అనుద్విగ్వమానః మనస్సునందు ఉద్వేగమునకు లోను కానివాడును. ఇప్పుడు మనకి ఏ దుఃఖం కలిగినా కూడా మనసులో ఉద్వేగానికి లోను కావద్దాయి అంటాడు. అసలు దుఃఖము అనే మాట పూర్తయ్యేటప్పటికే మనసులో అల్లకల్లోలం మొదలైపోద్ది. ఎక్కడ ప్రశాంతత తీసుకొస్తాను చూడండి. అలా కృంగిపోనివాడు, సుఖములు కలిగినప్పుడు కృంగిపోనివాడు, సుఖములు కలిగినప్పుడు ఆసక్తి లేనివాడు. సుఖాలు వచ్చినాయి అంటే ఇంకా మనం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చెప్తాం. అలాంటి ఆసక్తి లేనివాడు అంటే పొంగిపోనివాడు. దుఃఖంలోనేమో పొంగనివాడు, సుఖంలోనేమో పొంగనివాడు. ఈ విధంగా తెలుసుకున్నవాడు వీతరాగ భయ క్రోధ అంటే ఈ రాగము, భయము, క్రోధాన్ని వదిలిపెట్టగలడు. అంటే సుఖము దుఃఖాన్ని రెంటిని సమంగా తీసుకోగలిగిన వాడు మాత్రమే ఈ భయాన్ని, రాగద్వేషాలని వదిలిపెట్టగలడు అంటున్నాడు. అలాగే మరి ముని అనే పదానికి అర్థము, ముని అంటే మననశీలుడు. మన దృష్టిలో మనకి ముని అంటే ఏంటి? గడ్డాలు మీసాలు పెంచేసుకొని కాషాయం కట్టేసుకొని ఓ చెట్టు కింద కూర్చున్నాయని మునీశ్వరుడు. లేదా మెదలకుండా మాట్లాడకుండా నెమ్మదిగా ఓ పక్కన కూర్చున్నాడు అనుకోండి. ఇంట్లో ఏ వ్యక్తినైనా కూడా వీడు మునీశ్వరుడు అల్లే కూర్చున్నాడు అనేటువంటిది వాడుగ్గా అయిపోయింది మనకి. ఇక్కడ ముని అని పదానికి ఏంటంటే మననశీలుడు అంటే ఆలోచించేవాడు. నిజంగా అది కరెక్టే. మౌనంగా ఒక పక్కన కూర్చున్నవాడు ముని. ఎందుకయ్యాడంటే వాడు ఆలోచిస్తున్నాడు. అయితే దేన్ని గురించి ఆలోచిస్తున్నాడు? కావాల్సిన తనకి ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మునికి ఏం కావాలి?
భగవత్ సాక్షాత్కారం, ఆత్మచింతన, అది ఆలోచించిన వాడు ముని అవుతాడు. అంతేగాని మనకేదో కావాలని మనం కూర్చొని ఆలోచిస్తే మునులమేమి కాదు. అయితే ఇక్కడ ఆలోచించేవాడిని మననశీలుడినే ముని అన్నారు. కానీ మనకు కావాల్సింది ఆలోచించడం కాదయ్యా, భగవత్ తత్వాన్ని, ఇక్కడ ఆత్మతత్వాన్ని ఆలోచించగలిగిన వాడు, ఆ చింతనలో ఉన్నవాడు ముని. అలాగే స్థితధి అంటే స్థిత ప్రజ్ఞుడు అనబడును. ఇప్పుడు ఈ స్థిత ప్రజ్ఞుడు అని ఎవరిని అంటారయ్యా అంటే, ఇదిగో ఈ మననశీలుడు, స్థిరముగా ఉండగలిగిన వాడు. ఇక్కడ స్థితముగా స్థిరముగా అనే మాటలేంటి? కదలకుండా ఒకే ఆసనం మీద కూర్చొని ఏ ఆలోచన లేకుండా ఉండడం అని కాదు. అంటే ఏది వచ్చినా సరే స్థిరముగా ఉండటము, ఏది వచ్చినా సరే స్థిరంగా ఉండగలగటం, అంటే మనసుని నిశ్చలము చేసుకోవడము. ఆ నిశ్చల స్థితికి వస్తేనే స్థిత ప్రజ్ఞుడు అనిపించుకుంటాడు. అలాగే స్థిత ప్రజ్ఞుడు అనవాడు. చదివాను అంటే చూడండి, మామూలుగా సుఖములకు కృంగనివాడును, దుఃఖములకు కృంగనివాడు, సుఖములకు పొంగనివాడును, ఆసక్తిని భయ క్రోధములను విడిచినవాడు అట్టి మననశీలుడు ముని స్థిత ప్రజ్ఞుడు అనవాడు. ఇప్పుడు స్థిత ప్రజ్ఞుడు అంటే కొంచెం అర్థం అయింది కదా. స్థిరముగా, నిశ్చయముగా, సుఖ దుఃఖాలని సమంగా తీసుకుంటూ ఆత్మతత్వాన్ని ఎవరైతే మననశీలన చేస్తూ, అంటే మనసులో పరమాత్మ గురించి ఆలోచన, పరమాత్మ భావన, ఆ పరమాత్మ నేను అనేటువంటి స్థితికి రాగలగడం, దీనికి ఉన్నవాడు స్థిత ప్రజ్ఞుడు అనబడతాడు. హరి ఓం. నెక్స్ట్ శ్లోకంలో